అంటే తను ఇలా అనుకుంటాడు పొలిటికల్ లీడర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు 3 స్టేట్లో చేస్తాడండి. శ్రీకాంత్ ఇటు తెలంగాణ మైక్ ఈడు ఉంది పెడతా కదా. చెప్పండి ఎలా అనిపించింది? సినిమా ప్రకారం చెప్పండి. సినిమా అనేది భయ్యా మీరు ఒక నిమిషం ఆగండి సార్. ఇది ఒక గొప్ప వ్యక్తి, చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి. ఎందుకంటే అరే మగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవడు సినిమా ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకు మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి, అవునా? ఎందుకు రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి అని చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీట్ ఇస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్షపూర్వకంగా సినిమా.